స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీకు ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లోనా అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములోనా ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, జీవితంలో ఎప్పుడు కానీ మనము గ్రహించవలసిన విషయం, ఈమె మనస్సుకు నొప్పి కలిగే పరిస్థితులు అక్కడ ప్రభువు మాట్లాడకపోవడం ద్వారా ప్రభువు స్పందించని కారణాన్ని బట్టి విసుగు చెంది వెళ్ళిపోవాలి. ఈమె ఏదో ఈయన గురించి నేను చాలా వినేశాను, ఎన్నో అద్భుతాలు చేస్తాడని, ఇది వరకు ఏ మనుష్యుడు కూడా మాట్లాడిన మాటలు ఈయన నోట నుండి వెలువడుతున్నాయని, ఆయన మాటలు కూడా అనేక మంది వ్యక్తులు ఆకర్షించబడుతుంటున్నారని ఈయన గురించి గొప్పగా చెప్పడం వినగలిగాది. కానీ ఓ దావీదు కుమారుడా కరుణించయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడిపోతుంది, నువ్వు సాయం చెయ్యనని అడిగితే అస్సలకు నోరు విప్పి ఒక మాట మాట్లాడలేదే, అసలు ఏంటి ఈయన? విసుగు చెంది క్రీస్తు మీద వెళ్ళిపోవాలి. వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయాది. జీవితంలో నీవు, ఈమె తన బిడ్డ నిమిత్తం ఒక విడుదల కోరుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడలేదు అంటే ఆమె వెళ్ళిపోలేదు. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. నీ గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ ఏదైనా దేవుని దగ్గర ఒక సహాయాన్ని నువ్వు కావాలని ప్రార్థనాపూర్వకంగా నువ్వు అడిగినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థన వింటాడు. అయితే మౌనంగా ఉంటాడు. నీ చేసి ప్రార్థన ఇంతకాలమైంది, ఏం జవాబు రాలేదే? విసుగు చెందేంత పరిస్థితి రావద్దు నీకు. ఆగు. ఆమె తొందరపడి వెళ్ళిపోయి ఉంటే తన బిడ్డ విషయమై వేడుకున్నటువంటి ఆ మొర స్వస్థత చూసేది కాదు. ఆలస్యం చేయాలి. తొందరపడి నాకు సాయం చేయపరమనకూడదు. ఎందుకంటే ఆమె విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు. నీ విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించేవాడు. వదిలిపెట్టాడు దేవుడు, నిన్ను వదిలిపెట్టాడు. అబ్రహాముకు 75 సంవత్సరాల వయసు వచ్చింది. అబ్రహామా, నీకు ఒక మగబిడ్డని ఇస్తానయ్యా అన్నాడు. 75వ సంవత్సరంలో చెప్పాడు ఆ మాట. 100 సంవత్సరాలు అయ్యేంత వరకు 25 సంవత్సరాలు మళ్ళీ దేవుడు మాట్లాడలేదు. ఆ వాగ్దానం నెరవేరలేదు. ఎంతకాలం? 25 సంవత్సరాలు కనిపెట్టాడు. చెప్పిందేమో 75 సంవత్సరం వయస్సులో. 25 సంవత్సరాలు అయ్యేంత వరకు కూడా దేవుడు చెప్పినటువంటి ఆ సంతానాన్ని అబ్రహాముకు ఇవ్వలేదు అని అబ్రహాం విశ్వాసం పోగొట్టుకున్నాడమ్మా? పోగొట్టుకోలేదు.
ఆ విశ్వాసాన్ని పెంచుకుంటూ వచ్చాడు. 100 సంవత్సరములు అయినప్పుడు, అబ్రహామా నీకు బిడ్డనిస్తున్నా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చేశాడు. నీ కోసం ఏం చేసుకుంటున్నావు, నీ భర్త కోసం ఏం చేస్తున్నావు, నీ భార్య కోసం ఏం చేస్తున్నావు, నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావో, ఏం అడుగుతున్నావో, ఏ మేలు, ఏ సహాయం, ఏ అద్భుతం కావాలనుకుంటున్నావు, వెంటనే దేవుడు స్పందించి నీవు అనుకున్న కాలంలో సాయం చేయకపోతే ఎక్కడ కానీ నీ విశ్వాసాన్ని పోగొట్టుకుని ఒక అవిశ్వాసి అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, నీ ఆత్మీయ జీవితానికి నువ్వు నష్టం తెచ్చుకునే వ్యక్తివైతే జీవితంలో ఆయన కాలములో ఆయన చేసేటువంటి అద్భుతాన్ని నీవు చూడలేవు, నువ్వు చూడలేవు. నువ్వు అడిగింది ఆయన దగ్గర పొందుకునేంత వరకు ఆయన దగ్గర విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఆమె పెంచుకుంటున్నది. బైబిల్ ఏముందేమా, ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ప్రభు నువ్వు చెప్పావు కదా, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 15 అయిపోయి, 20 అయిపోయి, 20 సంవత్సరాలు అయిపోయి, ప్రభా ఏం నువ్వు చెప్పింది ఏం చేయలేదే. అబ్రహాము విశ్వాసాన్ని కోల్పోలేదు, పెంచుకున్నాడు. అందుకే విశ్వాసులకు అతడెవరు? తండ్రి. విశ్వాసులకు తండ్రి. ఈ భూమి మీద ఎవరైతే గాన దేవుని యందు విశ్వాసం ఉంచుకోగలిగారో, విశ్వాసం కలిగిన ప్రతి వ్యక్తికి అబ్రహాం ఏమైపోయినవాడు? తండ్రి అయిపోయాడు. నాకుంది దేవుని మీద విశ్వాసం, మీకుంది దేవుని మీద విశ్వాసం. మనకంటే గొప్ప విశ్వాసం ఎవరికి ఉంది? అబ్రహాముకుంది. విశ్వసించిన ప్రతి వ్యక్తికి అబ్రహాం ఎవరు? తండ్రి. జీవితంలో మర్చిపోవద్దు. వదిలిపెట్టడు దేవుడు, నిన్ను వదిలిపెట్టడు, ప్రసక్తి లేదు. నీ జీవిత కాలములో, నీ బ్రతుకు దినములలో ఏ గొప్ప సహాయం, ఏ అద్భుతం జరగాలని నువ్వు అనుకుంటున్నావో అది నీవు పొందుకునేంత వరకు నీ విశ్వాసము సడలిపోకూడదు. నీ విశ్వాసం పెంచుకోవటానికి ప్రయత్నించు. అన్నాకొక్కసారి షిలోహు మందిరానికి వెళ్ళి కన్నీరు విడిచిపెట్టి ప్రార్థించిన వెంటనే సమయంలో దేవుడు ఇచ్చేశాడమ్మా? ఇచ్చేశాడా? లేదు. ఇచ్చేంత వరకు కన్నీరు విడిచిపెట్టలా, ఇచ్చేంత వరకు ప్రార్థన వదిలిపెట్టలా, ఇచ్చేంత వరకు కూడా దేవుణ్ణి వదిలిపెట్టలా, ఇచ్చేంత వరకు తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఒక మాట చెబుతా, ఆలస్యములో ఆశీర్వాదం ఉంది. ఆలస్యములో అద్భుతమైన కార్యాలను దేవుడు చూస్తావు. నీవు విశ్వాసం పోగొట్టుకోవద్దు. ఎంత ప్రార్థన చేసింటారు. జకరియా, ఎలిజబెత్ ముసలి వాళ్ళు అయిపోయేంతవరకు వాళ్ళు కనిపెట్టారు. పిల్లలు లేరు. ఆ సమయంలో దూత వచ్చి మాట్లాడడం, వృద్ధాప్యములో వారి పిల్లలను పొందుకోగలిగారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే ఆలస్యములో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? అద్భుతాలు చేశాడు. ఈమెకి ఇక్కడ ఆలస్యం అవుతూ ఉంది. మాట్లాడకపోయినా ఆయన దగ్గరే ఉంది పాపం. శిష్యులు కూడా ఆమెను ఇష్టపడ్డారా? తిరస్కరించారు. పంపేసేయి, పోయిందమ్మా. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని దగ్గరికి వెళ్ళావు, ఆలయానికి వెళ్తున్నావు, నీ బాధలు కష్టాలు చెప్పుకుంటున్నావు, ఏమీ తీరలేదు, నువ్వు అడిగింది పొందుకోలేదు. ఎందుకే తల్లి నువ్వు చర్చికి వెళ్తావు? ఆగిపో. నువ్వెందుకు బైబిల్ చదువుతావు? పారేసేయి. నువ్వెందుకు ప్రార్థన చేస్తావు? మౌనమైపో. ఒక మనిషి మన దగ్గర వచ్చి చెప్పచ్చు, అయితే ఆ వ్యక్తి వచ్చి మన దగ్గర చెబుతున్నాడు అంటే సైతానే ఆ వ్యక్తిని మన దగ్గరికి పంపించి చెప్పిస్తాడు. లేకపోతే సైతానే నీ ఆలోచనలోనికి వచ్చేస్తాడు.
సైతాన్ని ఆలోచనలోనికి వచ్చేసి ఎందుకు చర్చి, ఎందుకు దేవుడు, ఎందుకు గ్రంథం, ఎందుకు ప్రార్థన, వదిలేసేయి, ఈమెను పంపేసేయి. యేసు ప్రభు శిష్యులు తిరస్కరిస్తుంటున్నారు. వెంట పడద్దే తల్లి, వెళ్ళిపో. ఎంతమందిని నమ్మలేదు. నువ్వు అనుకున్న కాలములో దేవుని దగ్గర నీకు సహాయం దొరకలేదని నీవు కూడా దేవుని విడిచిపెట్టలేదా? దూరం అయిపోలేదా? ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్పి నేను బలహీనపరచలేదా? అపవాదిని ఆలోచనలోనికి దూరి ఎన్నో పర్యాయాలు దేవుని మీద విరక్తి కలిగేటట్టుగా, దేవుని ఎందుకున్న నమ్మకత్వాన్ని పోగొట్టేటట్టుగా నిన్ను చేయలేదా? ఈ కనాను స్త్రీని మాదిరిగా తీసుకొని ఈమెను మన జీవితంలో మార్గదర్శకంగా మనం పెట్టుకుందాం. నిలబడ్డాది. ప్రభా సాయం చేయనైనా, ప్రభా సాయం చేయనైనా, కరుణించు ప్రభా, నా బిడ్డ బాధ నేను చూడలేకపోతున్నా ప్రభా, ఆ దయ్యం చాలా కుంగదీసేస్తుంది ప్రభా. బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటే ఆ బిడ్డ బాధను చూడలేక ఆ తల్లి తాతాలాడిపోతుంది. నీ ఒక ఇంటి తల్లివి, నీ ఒక ఇంటి తండ్రివి. తన బిడ్డ కోసం ఇంత పొరపెట్టేటప్పుడు ఒక తల్లివిగా, తండ్రివిగా నీవు కూడా నీ బిడ్డ జీవిత భవిష్యత్తు నిమిత్తం నీవు కూడా దేవుని దగ్గర అలా ప్రాధేయపడి నీ పిల్లల కోసం ప్రార్థించే వ్యక్తివిగా నీ ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు చేయకుండా ఉండేవాడు మాత్రం కానే కాదు. బైబిల్లో నీవు చూడు, మొట్టమొదటి దినవృత్తాంతాన్ని మనము చూడగలిగితే 29వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటినీ అనుసరించున్నట్లు నేను కట్టదలిచిన ఈ ఆలయం కట్టించటానికి అతనికి నిర్దోషమైన హృదయమును దయచేయుమని తన కుమారుడైనటువంటి సొలొమోను విషయమై దేవునికి దావీదు ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. యెహోవా, నీవు నాకు ఇచ్చిన కుమారుడు సొలొమోను, అతనికి నిర్దోషమైన హృదయాన్ని నువ్వు దయచేయి. దావీదు సొలొమోను విషయమై దేవునికి ఏం చేస్తున్నాడు చూడు, ప్రార్థన చేస్తున్నాడు. కనాను స్త్రీ నా బిడ్డ దయ్యం చేత బాధపడిపోతుంది ప్రభా, నేను చూడలేకపోతున్నా తండ్రి. ఒక తల్లి తన బిడ్డ నిమిత్తం, ఒక తండ్రి తన బిడ్డ నిమిత్తం ఈరోజు నీవు తల్లివిగా, తండ్రివిగా దేవుడు నీకిచ్చిన పిల్లల విషయంలో కూడా నీవు కూడా ప్రార్థన చేస్తున్నావు. ఇంకా నీవు చెయ్యి. నీ పిల్లల వెనుక నీవు చేసే ప్రార్థనలు 100కి 100 పాళ్ళు ఫలించగలుగుతాయి. ఫలించకుండా ఉండేవి మాత్రము కాదు. మనం ప్రార్థించకుండా దేవా నువ్వు దీవించు, నన్ను ఆశీర్వదించు, నా పిల్లల్ని దీవించు అంటే దేవుడు కూడా ఏమీ చేసేవాడు కానే కాదు. దేవుడు కూడా ఏం చేయలేడు. నీ పిల్లల విద్య, నీ పిల్లల భక్తి, వీటికి కావలసిన జ్ఞానం, కావలసిన ఆరోగ్యం, వారి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానం, జీవితంలో వారు పోషించబడటానికి ఆధారం, వారి కోసం భూమి మీద ఎటువంటి మేలు జరగాలని తల్లిగా, తండ్రిగా నీవు కోరుకుంటున్నావో వాటన్నిటిని మూట కట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళి నీ మోకాళ్ళు ప్రభు సన్నిధిలో వేసి నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థించు. దేవుని ప్రమేయము లేకుండా మనం ఏది కానీ లోకంలో పొందుకోలేము. ప్రతి ఒక్కరికి ఎవరి ప్రమేయం ఉండాలి? దేవుని ప్రమేయం ఉండాలి, దేవుని సహాయం ఉండాలి. అది లేకుండా మనమేమి పొందుకోలేము. ఒకవేళ మీరు అనవచ్చు ఏమని తెలుసా? సరే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మనటువంటి వ్యక్తులు కూడా లోకంలో ఎంతోమంది వ్యక్తులు ఉంటున్నారు కదా, వారు ప్రభువుని నమ్ముకుని భక్తిగా జీవించే నాకంటే
ప్రభువుని నమ్మనటువంటి భక్తి లేకుండా లోకరీతిగా జీవించేవారు నాకంటే బాగుంటున్నారు కదా. ఒక్కోసారి సందేహం ఎలా వస్తుంది. అయితే అది 1-2 తరాల వరకే ఉంటుంది. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు దేవుని నుండి పొందే ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. అది తరతరాలు ఉంటూ వస్తుంది. అందుకే మీరు అంటూ ఉంటారు, మీ తల్లిదండ్రులు పిల్లలుగా మీతో మాట్లాడేటప్పుడు, రే వారు ఎలా బతికారా వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు వాళ్ళు ఏమీ లేదురా వాళ్ళు, ఒకప్పుడు బాగా వైభవంగా ఉన్నారు, పేరెనిక కలిగిన వారు, దేనిలో కూడా తక్కువ లేదురా. ఇప్పుడు వారి పిల్లలు చూస్తే వారే వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర చేయి చాపి ఒక 100 రూపాయలు ఇస్తావా 10 రూపాయలు ఇస్తావని అడుక్కునే స్థితి వచ్చిందిరా వాళ్ళు. ఇంతే నీకు వారికి ఉన్న ఆశీర్వాదం. ఎంత వృద్ధికైనా రాని దేవుడు లేకుండా మోసంతో, అన్యాయంతో, అబద్ధంతో ఎంత కూడగట్టుకుని వృద్ధిలోనికి వచ్చినా ఆ తరం, ఆ తర్వాత తరం 2-3 చూడొచ్చు, కానీ మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. నీవు దేవుని నుండి నువ్వు పొందుకునే ఆశీర్వాదం నీ పిల్లల 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 తరతరాల వరకు అది నిలిచిపోతుంది. అది దాన్ని ఎవ్వడు కానీ తీయలేడు. అందుకే దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో దేవుని దగ్గర విశ్వాసాన్ని పెంచుకోవడం ప్రయత్నించు. నువ్వు పొందగోరేది ఏదైతే ఉందో 1 సంవత్సరం ఆలస్యం కానీ 2, 3, 4, 5, 6 సంవత్సరాలు కూడా ఆలస్యం కానీ విశ్వాసాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించు. కానీ ఎక్కడ కానీ ఆలస్యం అవుతుందని, ఆత్మీయతలో బలహీనమై ఆలస్యం అవుతుందని, ఎందుకు పెట్టుకున్నానయ్యా ఈయన మీద విశ్వాసం, ఏమీ జరగలేదని విశ్వాసాన్ని తొలగించుకొని ఎప్పుడు నీవు అవిశ్వాసి అయిపోతావో అప్పుడు జీవితంలో నీ అంతకు నీవే దేవుడి నిర్ణయించిన కాలములో ఏది నీకు ఇవ్వాలని అనుకున్నాడో దాని అంతటి నువ్వు పోగొట్టుకుంటావు. అంత పోగొట్టుకుంటావు. జీవితంలో ఎక్కడికైనా అలా చేయొద్దు. ఆమెను పరీక్షించడానికి అంటూ ఉంటున్నాడు మళ్ళీ, ఏమ్మా ఇశ్రాయేలును నశించిపోతున్నారు, వారి రక్షణ కోసం నేను వచ్చేసాను. అప్పుడు వెంటనే మనొచ్చు, అవునా ప్రభువా, నువ్వు ఇశ్రాయేలు కోసం వచ్చావా, అన్యులు నా కోసం రాలేదా, ఎటువంటి పక్షపాతి కలిగిన వ్యక్తివయ్యా నీవుని ఆ మాట అనేసి వెళ్ళిపోవాలి. ఈమె పోలేదు. ఆ మాట దేవుడు అన్నాడు అంటే దాని అర్థం ఏం తెలుసా? ఇజ్రాయేల్ కోసమే నేను వచ్చాను, అన్యుల కోసం రాలేదనేటువంటి మాట కాదు దాని అర్థం. ఆమె మనస్సును గాయపరిచి ఆమె విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటున్నాడు. అయినా కూడా నెగ్గేసింది. అక్కడ కూడా నెగ్గింది ఆమె. ఆ మాట అన్నప్పటికీ కూడా ఆమె దేవుని సహాయాన్ని అక్కడ కోరుతూనే ఉంది. అంటే విశ్వాసాన్ని ప్రభు దగ్గర కాపాడుకుంటున్నదా లేదమ్మా? బాధ వెంబడి బాధ తగులుతూ ఉంది, గాయం మనసు కలుగుతూనే ఉంది. విశ్వాసంలో చెదిరిపోలేదు. చివరిగా ప్రభుకే ఒక మాట అనేశాడు. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేస్తే అది యుక్తం కాదు కదా అంటే అక్కడ ఆమెను కుక్క పిల్లకు పోల్చి దేవుడు మాట్లాడాడు. ఆ మాట కూడా తీసుకుంది పాపం. ఆ మాట తీసుకుని ఉండలేదు. అవును ప్రభువా, బల్ల కింద పడిన మొక్కలు కూడా కుక్క పిల్లలు తింటాయి కదా, నేను కుక్కనే అయ్యా, నేను కుక్కనే. తగ్గించుకున్నది. ఎంత గొప్ప విశ్వాసం అది. నీ మనస్సుకు నీవు అనుకున్నవి అనుకున్న కాలంలో దొరకనప్పుడు కొన్ని విషయాల్లో దేవుడి నీతో సహకరించకుండా దేవుడి నీ మధ్య కఠినముగా వ్యవహరించినప్పుడు నీ మనస్సు నొప్పి కలిగేటప్పుడు ఆ నొప్పి కలిగాదని చెప్పి విరక్తి రాకుండా, నొప్పి కలిగాదని అవిశ్వాసము రాకుండా, నొప్పి కలిగాది కదా ఈ దేవుడు వద్దు, ఈ నొప్పి కలిగినప్పుడు ఈ సంఘం వద్దు, ఈ నొప్పి కలిగిన ఈ బైబిలే వద్దు అని ఎక్కడ పారవేసినప్పుడు నీలో దేవుడు కనుగొనలేనిది ఏది అంటే విశ్వాసం. అందుకు దేవుడు అన్నాడు, వారి యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేక అద్భుతములు చేయలేదని బైబిలే చెప్పేస్తుంది. గమనించాలి, జీవితంలో ఎన్నైనా నీకు పడని దెబ్బలు అనుభవిస్తూ విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి? కాపాడుకుంటూరా, పెంచుకుంటూరా.
25 సంవత్సరాలు అబ్రహాం పెంచుకునింది. మనకు వెంటనే కావాలి, మనం అడిగినవన్నీ వెంటనే అయిపోవాలి. లేదు. మళ్ళీ చెబుతున్నా, ఆలస్యములో ఏముంటుంది? ఆలస్యములో, నాతో పాటు చెప్పండి, ఆలస్యములో ఆశీర్వాదము ఉంది. ఆలస్యములో అద్భుతములు జరుగుతాయి. అది నా పట్ల, నా పిల్లల పట్ల దేవుడు చేస్తాడు. అయితే నీ విశ్వాసం ఈ కనాను యొక్క స్త్రీ అంతటి గొప్ప విశ్వాసము ఉండాలి. ప్రభు చెప్పిన మాట, ఏ ప్రజలైన ఇశ్రాయేలును ప్రత్యేకించుకుంటేనో వారిలో లేని విశ్వాసం అన్యులలో కూడా ఉంటున్నది. అన్య స్త్రీ అయిన కనాను స్త్రీలో గొప్ప విశ్వాసం. అమ్మా, నీలో గొప్ప విశ్వాసం ఉండని, అయ్యా నీలో గొప్ప విశ్వాసం ఉండని. అది నిన్ను, నీ భర్తను, నిన్ను భార్యను, నీ పిల్లలను ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఎంత పైకెత్తుతాడు తెలుసా? నీ ఊహించవు. నేను అనుకోలేదే, ఇది కళ నిజమా? ఒక తల్లివిగా నీవు ఒకప్పుడు నీ వెనుకటి జీవితం జ్ఞాపకం వస్తుంది. ధరించేక వస్త్రం లేకపోయాది, అవసరతకు డబ్బు లేకపోయాది. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి ఆర్తించాను, అడిగాను, ఎవరు సాయం చేయలేదు. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానం, నేనే ఎవరు నన్ను ఆశ్రయించకపోయినా, బాధలో కష్టములో ఎవరుంటున్నారో నేనే వెతుక్కుంటూ వెళ్ళి వారికి నేను చేసే అంత సహాయం వరకు దేవుడు నన్ను తీసుకొచ్చాడు అని గర్వపడే స్థితికి దేవుడు తెస్తాడు. తేకుండా ఉండేవాడు. అయితే ఇవన్నీ కూడా నీ విశ్వాసాన్ని బట్టి జరిగిపోతాయి. విశ్వాసాన్ని బట్టి జరిగిపోతాయి. అప్పుడే నీ జీవితం దేవునికి ఎంతో మహిమగా ఉంటుంది. నువ్వు గర్వపడుతూ బ్రతుకుతావు. నీ జీవితంలో నీ వెనకటి స్థితి ఒక త్రాసులో, ప్రస్తుత స్థితి ఒక త్రాసులో పెట్టి తూచినప్పుడు ప్రస్తుత స్థితి వెనకటి స్థితిని తేలగొట్టేస్తుంది. అంత స్థితికి దేవుడు తీసుకుని రావడం జరుగుతుంది. కాబట్టి జీవితంలో ఎక్కడ కానీ ఆయన మీద మనకున్న నమ్మకత్వాన్ని మనము పోగొట్టుకోకూడదు.